ఏం బిజినెస్ చేస్తారా? తోటలు తీసుకుంటాం. తోటలు మామిడి తోటలు ఎట్లున్నాయి? తోటలు మంచిగా పండుతున్నాయి, బాగున్నాయి, నంబర్ 1 ఉన్నాయి. ఇంతకుముందు నీళ్ళు లేకుండే ఎండిపోయి ఉన్న చెట్లు ఇప్పుడు సార్ వచ్చిన నీళ్ళు వచ్చి పుష్పలంగా నీళ్ళు ఉన్నాయి, మంచిగా కాస్తున్నాయి. తోటలు కూడా మంచిగా ప్రాఫిట్ వస్తుంది. ఎట్లుండే తెలంగాణ రాముందుకి ఈ తోటలన్నీ ఇట్లా పండేదా? ఇన్ని తోటలు పెట్టేదా? అప్పుడు ఈ తోట చాలా తక్కువ ఉండే అన్న, దానికి నువ్వు నీళ్ళు సరిపోతుండే. చెట్లు ఎండిపోయినాయి, చాలా సారా చెట్లు ఎండిపోయినాయి. మేము చాలా నష్టమైనాం అప్పుడు, చాలా నష్టమైనాం. నాకు 5 తోటలు ఉన్నాయి. ఇప్పుడు దానికి కాలువ నీళ్ళు వస్తున్నాయి, మన గోదావరికి నీళ్ళు వస్తున్నాయి కదా, కాలువ నీళ్ళు దాంతో మంచిగా కాస్తున్నాయి తోటలు. అదే మంచి కాళేశ్వరం వాటర్ మంచిగా వస్తుంది. అవునా? ప్రతిపక్షాలు కాళేశ్వరం వేస్ట్, లక్షల కోట్లు అప్పయింది రైతులకు అని అంటారు. ఎంతవరకు నిజమే ఇది అన్న? వాళ్ళకి కూడా నీళ్ళు వస్తున్నాయి కదని, కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి. ఒక టైం ఇట్లా ఉండే అడవిలలో పోయి పండుకుంటుండే అన్న రాత్రి పూట. రాత్రికి 3 గంటల పొద్దుల్లో 3 గంటల కరెంట్ అట్లా ఉండే కాంగ్రెస్ పీరియడ్ లా. ఇప్పుడు 24 hours ఫోన్ లో యాక్టివేట్ చేసుకుంటే ఫోన్ లో నుంచి ఆన్ చేసుకోవచ్చు, బంద్ చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని. స్మార్ట్ ఫోన్ వాడుకోవచ్చు అన్న. మీటర్ లెక్క అట్లా పెట్టేసి వచ్చేసింది, ఆల్రెడీ ఉన్నది మా దగ్గర. ఇప్పుడు ఇన్ని ఆన్ చేస్తా, మోటార్ అనేది ఫోన్ నుంచే. అవును, మళ్ళా అంటే తెలంగాణ ఇంత టెక్నాలజీగా ఇంత ముందుకు పోతుందా? చాలా ముందుకుంటేనే ఈ టెక్నాలజీ లేకుండానే. అప్పుడు కరెంట్ లేకుండా కాదన్నా, కరెంట్ ఎక్కడిది? కరెంట్ లేకుండా ఈ టెక్నాలజీ ఎక్కడిది? మళ్ళీ కరెంట్ లేకుండా ఇప్పుడు 24 గంటలు ఉంది కాబట్టి ఆఫ్ చేసుకుంటున్నాం. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈటల రాజేందర్ వస్తున్నాడు, కేసీఆర్ ని గద్దె దించుతా అంటుండు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. కేసీఆర్ ఏం చేయలేదు, మొత్తం మా బీజేపీ చేసింది, మేము డబుల్ ఇంజన్ సర్కార్ని తెస్తాం, గజ్వల్లో నేను ఓడిస్తా కేసీఆర్ అది అని మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ నమ్మసక్యమే మాట్లాడాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ కులం మొత్తం చిచ్చు పెడుతుంది. అది నంబర్ 1 పార్టీ. కులం కూడా మతం కూడా పోతే పార్టీ కాబట్టి 100% ఇక్కడ ఓట్లు పడాయి. చిత్తు ఓడిపోతాడు. ఎవరు? ఈటల రాజేందర్ కంపల్సరీ ఓడిపోతాడు. ఏమున్నదో చెప్పు, ఏం చేసిందా ఈటల రాజేందర్? బీజేపీ చేసిందా? ఏం వర్క్ ఏం చేయలే బీజేపీ. ఏమున్నా ముస్లింలు హిందువులు అనుకుంటా అదే విభేదాలే కానీ ఏం పని చేయలేదు బీజేపీ. అంతేనా? అంతే. మొన్న ఇది ఎంఆర్పిఎస్ అంటే మా ఎస్సీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీటింగ్ పెట్టారు, మేము ఎస్సీలకు అండగా ఉంటాం అంటారు. అది నిజమేనా అన్న? ఇగో ఇంకోటి నేను చెప్పేది, నువ్వు ఎస్సీలకు దళిత బంధు వస్తుంది, మనం ఇచ్చడికి నమ్మాలి కానీ ఇస్తా అంటే వాంగి నమ్మొద్దు. అంతేనా? అంతే. ఎందుకంటే ఇస్తా అంటే దూరం కాదనే, ఇస్తుండు సార్ ఇస్తుండు అని నమ్ముకోవచ్చు మనం. సరే, మరి ఇక్కడ ఇలా అయిపోయింది. కేసీఆర్ గారు ఇక్కడ గజ్వేల్ నుంచి 2 సార్లు గెలిచారు, ఇక్కడ ఉన్నారు. గజ్వేల్ పక్క పెడితే ఈసారి కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అక్కడ రేవంత్ రెడ్డి ఏమంటారంటే నేను ఓడిస్తాను, అక్కడ గజ్వేల్లో ఈటల రాజేందర్ గెలుస్తాడు, ఇక్కడ నేను గెలుస్తా అని మాటలు మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఏమన్నా డౌట్ ఏడ వస్తుంది? డమ్మి క్యాండిడేట్లు గెలుతాడా ఆయన కామారెడ్డిలో? గెలవాడు డమ్మి క్యాండిడేట్ ఆయన. పోనీ రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలుతాడా? ఏడానే మొన్ననే గెలవలే, లాస్ట్ టైం ఓడిపోయింది కానీ మళ్ళా. మరి వాళ్ళతో సీఎం అని పిలిపించుకుంటారు. అరే చెప్పుకుంటారు వాళ్ళు అంతే. ఇప్పుడు మనకు పని చేసేటోళ్ళు కావాలి, మనకు పని చేసేటోళ్ళు కావాలి. అసలు తెలంగాణ కాంగ్రెస్ వస్తా అదే డౌటే అన్న. ఎందుకంటే కాంగ్రెస్ అమ్ముడు పోయింది బీజేపీకి. అంతేనా? పక్కా. ఎట్లా చెప్తారు? ఇట్లా కన్ఫర్మ్ ఉన్నది. ఇప్పుడు మా దగ్గర గజలు డమ్మి క్యాండిడేట్ ఉన్నాడు ఒకడు, నర్సారెడ్డి, వాడు బీజేపీకి అమ్ముడు పోయాడు. అంతేనా? పక్కా. ఏది కాంగ్రెస్ క్యాండిడేట్? కాంగ్రెస్ క్యాండిడేట్ అమ్ముడు పోయాడు, బీజేపీకి అమ్ముడు పోయాడు. ఇది 100%. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఉంది కదా నర్సారెడ్డి, ఈటల అమ్ముడు పోయాడు, బీజేపీకి అమ్ముడు పోయాడు. అంతే అంతే 100%. సరే, మొత్తానికి ఓవరాల్ గా కేసీఆర్ గారి పరిపాలన మీద మీ కామెంట్ ఏంటి? నంబర్ 1 హ్యాట్రిక్ సీఎం కేసీఆర్. నంబర్ 1 సీఎం, నంబర్ 1 మన దేశంలోనే నంబర్ 1 తెలంగాణ సీఎం హ్యాట్రిక్. ఈ రేవంత్ రెడ్డి 3 గంటల కరెంట్ అంటుండే ఇప్పుడు అట్లనే వస్తుంది. ఒకవేళ మనం ఓటు వాళ్ళకి వేసినాం అనుకో 3 గంటల కరెంటు మళ్ళీ కొట్లాడుకోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి ఉంటుంది. కేసీఆర్కి గెలిపిస్తే 24 hours కరెంటు, మంచిగా పరిపాలన మంచిగా ఉన్నాం. ఇప్పుడు కర్ఫ్యూ లేకుండా ఉన్నాం ఇప్పటిదాకా. కాంగ్రెస్ ఉన్నప్పుడు మస్తు దునియా కర్ఫ్యూలోనే సిటీలో. కొత్త ప్రభాకర్ రెడ్డిని ఇవన్నీ అవే కదా, అవి మొత్తం వాళ్ళు చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తెలుసు వాళ్ళు ఓడిపోతారని దుబ్బాకల. అందుకే మా ఎంపీ మీద అటాక్ చేసారు వాళ్ళు. అంతేనా? అంతే. సరే, మంచిదే.